హాయ్ అండి. ఉపరాష్ట్రపతి అయితే ఒక సంచలనం అనుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ఇంతకుముందు ద్రౌపది ముర్ము గారిని రాష్ట్రపతి చేసినప్పుడు చాలా సంచలనం అనుకున్నాం. ఈసారి చూసుకుంటే ఉపరాష్ట్రపతి కూడా చాలా సంచలనంగా మారింది. ఎక్కడో తమిళనాడు నుంచి ఒక వ్యక్తిని తీసుకొచ్చారు. రామచంద్రాపురం అనే నియోజకవర్గం నుంచి. అక్కడ ఒక వ్యక్తి ఇంతకుముందు బీజేపీ వ్యక్తే ఆర్ఎస్ఎస్‌కి చాలా రోజులు పనిచేశాడతను. కాబట్టి ఒక పర్సన్ అయితే తీసుకొచ్చారు. ఇది ఖచ్చితంగా తమిళనాడుని ఉద్దేశించి లేకుంటే సౌత్ ఇండియాని ఉద్దేశించి అంతకుముందు చూసుకుంటే మీరు చూసుకుంటే వెంకయ్య నాయుడు ఇక్కడ నుంచి రావడం చూసాం. ఆంధ్రప్రదేశ్ నుంచి వెంకయ్య నాయుడుని తీసుకోవడం చూసాం. ఇప్పుడు చూసుకుంటే తమిళనాడు నుంచి ఏం తీసుకున్నారంటే నెక్స్ట్ ఎలక్షన్ ఉన్నాయి. ఎలక్షన్ ఉన్నాయి. దానిలో దృష్టి పెట్టుకున్నారు. కలిసి కూటమి అయితే అక్కడ ఫార్మ్ అవుతుంది. ఇక్కడ తమిళనాడు నుంచి ఖచ్చితంగా ఇప్పుడు స్టాలిన్ కూడా దగ్గర కూడా ఎంపీలు ఉన్నారు. రాజ్యసభ సభ్యులు ఉన్నారు కాబట్టి వాళ్ళు డైరెక్ట్‌గా ఆమోదం తెలపాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇంక వేరే ఆప్షన్ లేదు గదా! ఎందుకంటే తమిళనాడు నుంచి ఒక ఉపరాష్ట్రపతి వస్తున్నాడంటే వాళ్ళకి గర్వకారణం కాబట్టి అక్కడ గూడా వాళ్ళ అభ్యంతరం చెప్పాల్సిన అవసరం రాకపోవచ్చు. ఎందుకంటే ఐఎన్‌డీఏ కూటమిలో ఉన్నాడు గదా! రాహుల్ గాంధీకి సపోర్ట్‌గా ఉన్నాడు కాబట్టి స్టాలిన్ ఎప్పటి నుంచో కాంగ్రెస్‌కి. మీరు ఈ రోజైతే ఖచ్చితంగా తమిళనాడు నుంచే ఒక వ్యక్తి ఉపరాష్ట్రపతి అవుతున్నాడంటే ఖచ్చితంగా వాళ్ళందరూ గూడా మద్దతు ఇవ్వాల్సిన అవసరం అయితే ఏర్పడింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇంక తమిళనాడులో ఒక పాగా వేయాలి. లేకుంటే అంతకుముందు ఆంధ్రప్రదేశ్‌కి ఇచ్చాం. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇద్దామనైతే సౌత్ ఇండియా నుంచి అయితే ఒక నాయకుడినైతే ప్రతిసారి ఎన్నుకుంటాం అనేది మంచి పరిణామం. ఎందుకంటే ఒక టాక్టిక్స్ అంటే ఒక చెప్పాలంటే ఉత్తర భారతదేశంలో మనం బాగానే బాగానే మన అన్ని రాష్ట్రాల్లో మన అంటే ఒక పార్టీ ఉనికి అయితే కనబడుతుంది గానీ, మీరు చూసుకుంటే దక్షిణ భారతదేశంలో చాలా ఉనికి తక్కువుంది. మీరు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్‌లో కూడా పొత్తు వల్ల వాళ్ళు సీట్లు గెలుస్తున్నారు అంతేగాని, వాళ్ళు స్వతహాగా ఏం లేదు. మీరు చూసుకుంటే ఇటు ఎంపీ సీట్లు ఇక్కడ చూసుకుంటే మీకు తెలంగాణలో ఎంపీ సీట్లు వచ్చాయి కానీ ఎమ్మెల్యేలు, సీఎం క్యాండిడేట్‌గా నిలబడలేకపోతున్నారు. అంతకుముందు చూసుకుంటే మీకు చాలా దారుణంగానే వాళ్ళకి సీట్లొచ్చినాయి. దాదాపు 39 సీట్ల దాకా మీకు బీఆర్ఎస్‌లో వచ్చినాయి. వాళ్ళెక్కడ పడిపోలేదు. కాబట్టి ఓవరాల్‌గా చూసుకుంటే అంత స్ట్రాంగ్ హోల్డ్ అయితే కనబడట్లేదు. ఇంక తమిళనాడు చెప్పాల్సిన అవసరమే లేదు. అక్కడైతే ఇంక నామమాత్రం మాత్రమే అలానే కేరళ కూడా నామమాత్రమే. కాబట్టి ఈ రాష్ట్రాలు కొంచెం పాగా వేయడానికైతే దక్షిణ భారతదేశం నుంచి అయితే కొంచెం అయితే వాళ్ళైతే కాన్సంట్రేషన్ చేసినట్టు తెలుస్తుంది. అసలు ఎవరు ఊహించలే మీరు చూసుకుంటే నడ్డా అన్నారు, రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. చాలా రకాల పేర్లయితే బయటకొచ్చినాయి. కాసేపేమో మన చంద్రబాబు నాయుడు కూడా ఇస్తారేమో ఉపరాష్ట్రపతి అనేది చాలామంది మాట్లాడుకోవడం చూసాం. ఇలా రకరకాల ప్రచారాల మధ్య అయితే ఓవరాల్‌గా ఒక తమిళనాడుకి సంబంధించిన ఒక నార్మల్ పర్సన్ అతను. అతనికైతే ఇవ్వడం చూసాం మనమైతే. మంచి వ్యక్తే అనుకుంటాను. ఎందుకంటే మనకు అతని గురించి పెద్దగా ఐడియా లేదు గానీ, చాలా మంచి వ్యక్తి తమిళనాడు నుంచి అయితే తీసుకోవడం అనేది రాజకీయ పరంగానే నేనైతే అనుకుంటున్నా. నెక్స్ట్ ఎలక్షన్‌లు అక్కడ జరగబోతున్నాయి కాబట్టి అక్కడ కొంచెం అంటే తమిళనాడులో ఒక ఉత్తేజం బీజేపీ మనల్ని గుర్తించింది. అది కాక ఈ నడమ ఎక్కువ ద్రావిడియన్ అని లేకుంటే హిందీ లాంగ్వేజ్ పైన వాళ్ళు ఎక్కువ కాన్సంట్రేషన్ అంటే ఎక్కువ రాద్ధాంతం చేస్తున్నారు భాష మీద. ఎందుకంటే తమిళనాడులో హిందీ ఉండటానికి లేదనైతే వాళ్ళైతే గట్టిగా వాగ్వాదం చేస్తున్నారు కాబట్టి, దాని మీద కూడా వీళ్ళు ఒక మొత్తం కంట్రోల్ అనేది తెచ్చుకోవడానికి ఈ ఉపరాష్ట్రపతి అనేది రేపొద్దున ఎలక్షన్‌ల క్యాంపెయిన్‌లో ఇదే గట్టిగా అస్త్రంగా వాడతారనిపిస్తుంది నాకైతే బీజేపీ. చూద్దాం మరి బీజేపీ అస్త్రం ఫలిస్తుందో లేదో. తెలిసిందే మనకి జయలలిత పార్టీ ఏదైతే ఉందో అన్నా డీఎంకే వాళ్ళతోటైతే పొత్తుంది. మరి విజయ్ గారైతే నాకు తెలిసి సీఎం క్యాండిడేట్‌గా వాళ్ళకి తెలిసి వాళ్ళ పొత్తయితే ఇంకా కుదరలేదు. లాస్ట్ మూమెంట్‌లో ఏమన్నా విజయ్ గూడా పెట్టిన పార్టీ అతను ఏమన్నా బీజేపీ కూటమిలో ఎన్‌డీఏ కూటమిలో చేరతాడేమో చూడాలి. ప్రస్తుతానికైతే ఇదొక మంచి ఎత్తుగడే అనుకోవచ్చు. ఎందుకంటే చాలా మందికి అసలు సర్ప్రైజ్ అయిపోయారు. ఒక తమిళనాడు నుంచి ఒక వ్యక్తిని తీసుకోవడం అంటే చాలా సర్ప్రైజ్ అయ్యారు.